ఎప్పుడైనా ఇలా అనిపించిందా? చాలా రోజులుగా వెయిట్ చేసిన ఒక గోల్ ఫైనలీ అచీవ్ అయిన తర్వాత మనలో ఒక్కసారిగా ఒక స్ట్రేంజ్ సైలెన్స్. బయట అందరూ హ్యాపీ, కానీ మనలో మాత్రం ఒక క్వైట్ క్వశ్చన్: ఇదేనా నేనంత వెయిట్ చేసిన మూమెంట్? మనలో చాలామందికి ఒక అద్వైత మూమెంట్ వస్తుంది. సిచ్యువేషన్ సేమ్ కాకపోవచ్చు, కానీ ఫీలింగ్ మాత్రం సిమిలర్గా ఉంటుంది. ఒకరోజు అద్వైత్ రైల్వే ప్లాట్ఫామ్లో వెయిట్ చేస్తున్నాడు. చుట్టూ చాలా మంది. కొంతమంది ఎగ్జైట్మెంట్తో ట్రైన్ ఎక్కుతున్నారు, కొంతమంది గుడ్ బై చెప్తున్నారు, కొంతమంది విండో సీట్ దగ్గర కామ్గా కూర్చున్నారు. అందరూ వాళ్ళ డెస్టినేషన్కి రెడీగా ఉన్నారు. అక్కడ కూర్చుని అద్వైత్ ఒక విషయం నోటీస్ చేశాడు. ప్రతి ట్రైన్ ఒక డైరెక్షన్లో వెళ్తుంది, ప్రతి ప్రయాణానికి ఒక డెస్టినేషన్ ఉంటుంది. అప్పుడు అతనికి ఒక థాట్ వచ్చింది: అందరూ వాళ్ళ డెస్టినేషన్ వైపు వెళ్తున్నారు, కానీ నేను వెళ్తున్న డెస్టినేషన్ నిజంగా నాదేనా? కొన్నిసార్లు మనం మన లైఫ్ కోసం వర్క్ చేయము. మన గురించి అదర్స్ ఏమనుకుంటారో అనుకుని వర్క్ చేస్తాం. ప్రూవ్ చేయాలని వర్క్ చేస్తాం, ఇంప్రెస్ చేయాలని వర్క్ చేస్తాం. అక్కడ ప్లాట్ఫామ్లో కూర్చుని అద్వైత్కి ఒక సింపుల్ రియలైజేషన్ వచ్చింది. సక్సెస్ అంటే ఫాస్ట్గా రన్ అవ్వటం కాదు, మనకు నచ్చిన దారిలో నడవటం. గోయింగ్ వే యువర్ హార్ట్ ట్రూలీ బిలాంగ్స్. ప్రతి ట్రైన్ మన కోసం రాదు, ఇతరుల డెస్టినేషన్కి వెళ్లాల్సిన అవసరం లేదు. మన డెస్టినేషన్ కూడా ఎక్కడో మన కోసం ఎదురు చూస్తుంది. అప్పుడు అద్వైతికి అర్థమైంది ఒక చిన్న విషయం: కొన్నిసార్లు మనం వెతుకుతున్న డెస్టినేషన్ ఎక్కడో మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ద రైట్ ట్రైన్ విల్ కమ్ అండ్ ఇట్ విల్ టేక్ యూ టు యువర్ డెస్టినేషన్.